హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు చిన్న లాగ్ ఒకటి తీసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది పెద్ద కాకాని, కోరిన కోరికలు తీర్చే కాకాని దేవుడు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం పెద్ద కాకాని ఫ్రెండ్స్. లోపల షాపులు ఉన్నాయి. లోపల వచ్చేసి షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. గంధము, చందనము, ఇవన్నీ పూజా సామాగ్రి అమ్ముతారు. అడుగు పెట్టంగానే ఫ్రెండ్స్, ఎంతో పురాతనమైన కాకాని, 2017 అడుగులు ఈ కాకాని దేవస్థానం చుట్టుకొలతలు. అన్ని అడుగులు స్థలం ఉంది. ఇక్కడ శివుడికి రాహుకేతుల పూజలు ఎక్కువగా చేస్తారు. మంగళవారం, బుధవారం ఈ క్షేత్రములో పూర్వం నుంచి విద్యకి నాగేంద్ర స్వామిది కూడా ఉన్నాడు. ఇక్కడ అడుగు పెట్టంగానే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిద్ది. మనము ఇక్కడ వచ్చేసి ఈ సిద్ధులు, యోగులు పురాతన కాలం నుంచి ఇక్కడ తపస్సు చేశారు. ఇక్కడ శిలాశాసనం కూడా ఉంది. ఇక్కడ మాత్రం చాలా శక్తివంతమైన శివుడు ఉన్నాడు. ఇక్కడ కాళహస్తీశ్వర్లో ఉన్నది ఇక్కడ చెప్తారు. ఇక్కడ జరిగేది కాళహస్తీశ్వర్లో చెప్పమన్నా చెప్తారు. అంత పుణ్యం చేసుకున్న క్షేత్రం. భక్తులకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పొంగళ్ళు చేసుకుంటారు. రాహుకేతు పూజలు ఇక్కడ రకరకాలుగా. పిల్లలు లేని వారికి పెద్ద కాకానికి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం పెద్ద కాకాని, గుంటూరు జిల్లా. ఇక్కడ ఎనీ టైం ఫ్రెండ్స్, ఇక్కడ కొండ ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, అంతా వసతి ఉంది. ఇక్కడ పురాతనమైన టెంపుల్ ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. 9 కిలోమీటర్లు బస్టాండింగ్ నుంచి, 9 కిలోమీటర్లు గుంటూరు బస్టాండింగ్ నుంచి కాకానికి వెళ్ళటానికి, పెద్ద కాకాని వెళ్ళటానికి అన్ని వసతులు ఉన్నాయి. అదే విధంగా ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కరు పూర్తి దాకా చూడండి. ఇక్కడ సత్రాలు ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, పూజలు చేయించుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు పూజలు కూడా చేయించుకోవచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ దర్శనముకి చేసుకోవడానికి చాలా వసతులు అనేవి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కాకానీలో ఉన్నారు. ఇక్కడ రాగి చెట్టుకి, నాగేంద్ర స్వామికి, శివుడికి రాహుకేతుల పూజలు, సంతానం కలగడానికి, విద్య నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి, రాహుకేతు పూజలకు మంగళవారం, బుధవారం రోజు చాలామంది భక్తులు అనేది ఎక్కడెక్కడ నుంచో వచ్చి పూజలు అనేది పొంగళ్ళు పెట్టుకొని చేసుకొని, పసుపు, కుంకుమ, గంధము, చందనము, పండ్లు, కాయలు, కొబ్బరికాయలు, ఇవన్నీ తమలపాకులు, బంతిపూలు, మల్లెపూలుతో ఇదే విధముగా అన్నప్రసన్నలు కూడా జరుగుతాయి, పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. ఇక్కడ అంత వసతిగా ఉంది. ఇక్కడ సైడ్న వచ్చేసి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళటానికి టికెట్ 150 ఉంది, 200 ఉంది, 400 ఉంది. స్పెషల్గా మనం 400 రూపాయలు చెల్లించుకొని రాహుకేతుల పూజలు అనేవి చేయించుకుంటే మనకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అన్నీ వాళ్ళే ఇస్తారు. 400లోనే మనము కావాల్సిన ఊదికడ్డీలు, గంధము, చందనము, ఇవన్నీ పూజకి సంబంధించినవన్నీ, నవగ్రహాల పూజ, రాహుకేతు పూజలు ఇవన్నీ చేయించుకుంటే 400లోనే మనం సమకూర్చుకొని అంతా బాగా మంచి జరగాలని ఈ విధంగా పూజలు అనేవి చేయించుకుంటాము. ఇక్కడ సిద్ధులు, యోగులు ఇక్కడ మాత్రం పురాతన కాలంలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ కట్టారు. శిలాశాసనం ఉంది. కొండ రాయి పైన మండపం కూడా కట్టారు. చాలా విశాలమైన స్థలం ఇది కాకాని, పెద్ద కాకాని. ఇక్కడ పురాణ గాథల్లో శ్రీకృష్ణ దేవరాయలకు కూడా
శిలాశాసనం మీద ఇక్కడ అన్నీ రాసి ఉంచారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా యాగశాల ఉంది, ఇక్కడ గోశాల ఉంది, నవగ్రహశాల ఉంది, మండపం ఉంది, గోశాల మండపం కూడా ఉంది. మనం అన్నీ ఇక్కడికి వచ్చేస్తే, లోపలికి వచ్చేస్తే ఫ్రెండ్స్, కాకానీలో మనం రూమ్ తీసుకొని మనం చక్కగా ప్రశాంతంగా ఇక్కడ దక్షిణ కాశీగా ఉన్నాడు శివుడు, ఆ పేరుతో పిలువబడుతూ ఉన్నారు. నిద్రలు కూడా చేసుకొని బయట నుంచి వచ్చిన వాళ్ళు భక్తులు అనేది ప్రశాంతంగా వచ్చి ఇక్కడ పూజలు అనేది చేసుకుంటారు. దక్షిణ కాశీగా పిలువబడుతుంది, పెద్ద కాకాని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి. ఇక్కడ రాహుకేతులు పూజలకి చాలా ఫేమస్. మంగళవారం బుధవారం రోజు చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ చాలా కథలు అనేవి ఉన్నాయి. ఇక్కడ ఉత్సవాలు కూడా చేస్తారు. ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్, పెళ్ళి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, దేవుణ్ణి మనం వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా దర్శించుకుంటే పెళ్ళి కావాల్సిన వాళ్ళకి సంతానం కలుగుతుంది. రాహుకేతులు పూజలు చేయించుకోవాలి. ఇక్కడ చాలా ఫేమస్. రూమ్స్ కూడా ఉన్నాయి, ఇబ్బంది పడే పనే లేదు. మనకి ఉన్న దానిలోనే తృప్తిగా శివయ్య తండ్రి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ చాలా ఫేమస్గా ఉంది. అన్ని వసతులు ఉన్నాయి, షాపులు ఉన్నాయి. ఇక్కడ యజ్ఞాల బావిగా అని కూడా ఉంది ఫ్రెండ్స్. యజ్ఞాల బావి అని తూర్పు వైపు బావి కూడా ఉంది, పురాతనమైన బావి అది. యజ్ఞాలు కూడా అదే వాటర్ వేసుకొని ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నాగేంద్ర స్వామి ఉంది, నాగేంద్ర స్వామి కూడా పూజలు అనేది పాలు, తేనె, అరటిపండు, సజ్జలు ఇవన్నీ మనం పసుపు, కుంకుమ, పుష్పాలు అవన్నీ తెచ్చుకొని మనం నాగేంద్ర స్వామికి కూడా ఇక్కడ పూజలు అనేది వినియోగించుకుంటారు. పొట్ట ఉంది, ఇక్కడ పొట్ట దగ్గర ఆవు పాలు, తేనె, ఆ పొట్ట మనం తీసుకొని మనం ఇంటికి కూడా తీసుకొని వెళ్ళి దేవుడి గుట్లో పెట్టుకోవచ్చు. మనం ఇంట్లోనే కంఠానికి పూసుకోవాలి, లేదంటే నుదుటిన బుట్ట పెట్టుకోవాలి. ఇక్కడ మట్టి తీసుకొని పూజలు అనేది ఇదే విధంగా చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు పొంగళ్ళు కూడా పెట్టుకుంటారు. మొక్కుబళ్ళు చెల్లించుకునే వాళ్ళు మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. అదే విధంగా ప్రశాంతంగా విశాలమైన స్థలంలో ఇక్కడ ఎంతో శక్తివంతమైంది. రాహుకేతు పూజలకి, సంతానం కలగని వాళ్ళకి సంతానం రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 200, 150 రూమ్స్ కూడా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. పొంగళ్ళు కూడా చేసుకుంటారు. కార్తీక మాసం సమయాన రష్గా ఉంటుంది. ఇక్కడ రాగి చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఎంత పెద్ద రాగి చెట్టు ఉందంటే అంత పెద్దది ఉంది. ఇప్పుడు మొత్తం డెవలప్ చేస్తున్నారు. శివుడికి సంబంధించిన ఈ పేరు తెలీదు నాకు, పేరు ఆ పువ్వులు ఉన్నాయి, శివుడు లాగానే ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, చెట్టు నిండా పువ్వులు కాసాయి. శివుడికి అది చాలా ఇష్టమైంది పువ్వులు. ఆ పువ్వులతో పూజ అనేది చేస్తారు. చూడండి, ఇక్కడ ఉత్సవాలప్పుడు దేవుడి సామాన్లు ఇవన్నీ ఉన్నాయి. కళ్యాణానికి కూడా మండపాలు ఉన్నాయి, కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఇక్కడ ట్రాక్టర్లు, కారులు, బైకులు కొత్తవి తెచ్చేసి మహిషాసురుడు అమ్మవారు ఉత్తరం వైపుకు ఉన్నారు బంగారం దేవునితో. ఇక్కడ కొత్త వాహనాలు, బండులు, బైకులు తెచ్చేసి పూజలు అనేది చేస్తారు. రాగి చెట్టుకి ఇక్కడ పూజ అనేది ఈ విధముగా వినియోగించుకొని సంతానం కోసం ఉయ్యాలలు అనేది పూజ అనేది చేయించుకొని ఉయ్యాలలు కట్టుకుంటే సంతానం కలిగింది. ఇక్కడ చాలా బాగుంటుంది.
ఇదే విధంగా ఫ్రెండ్స్ పిల్లలు లేని వారికి కూడా పెద్ద కాకానికి చాలా పేరు. బయట చాలా భక్తులు అనేది ఎనీ టైం వస్తూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి చూడండి. నవగ్రహాలు మండపం ఉంది, గోశాల మండపం ఉంది పెద్ద కాకానీలో. అడుగడుగున ఇక్కడ ప్రశాంతమైన యోగశాల కూడా ఉంది, యోగశాల మండపం ఉంది. లడ్లు, పులిహార, పొంగళ్ళు చేసుకోవడానికి కూడా అన్ని వసతులతో ఇదే విధంగా మనం ఇక్కడ టోకెన్ అనేది తీసుకొని డబ్బులు ప్లే చేసుకొని మనం టోకెన్ తీసుకొని లోపలికి వెళ్తే మనం ఇదే విధంగా పూజలు అనేది తెల్లవారుజామున నుంచే జరుగుతూ ఉంటాయి. మంగళవారం, బుధవారం రోజు మాత్రం భక్తులు అనేది విపరీతంగా రద్దీగా ఉంటారు. అంత విశిష్టతమైనది, అంత విశిష్టతమైంది. ఇది మసిరాసింది అమ్మవారు. అన్నప్రసన్నలు కూడా జరుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ వాహనాలు కూడా కొత్తవి, అవన్నీ పెళ్ళిళ్ళు, అన్నప్రసన్నలు, రాహుకేతు పూజలకి చాలా దర్శన కాశీగా విరజిల్లుతున్నాయి. ఇది మండపం చూడండి. మండపం కింద కొండ ఉంది. కొండరాయి, పెద్ద పురాతనమైన కొండరాయి పైన మండపం అనేది కట్టారు. ఇక్కడ చాలా శిలాశాసనం మీద అన్నీ రాసి ఉంటాయి. ఎక్కడికక్కడ శిలాశాసనం మీద భక్తులు అనేది ఎంత రద్దీగా ఉంటారు, ఉండటానికి కూడా చాలా అవకాశంగా ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ యాత్రికులు కూడా వస్తూనే ఉంటారు. ఇవాళ రేపు అనుకోకుండా ఇది చాలా పుణ్యక్షేత్రంగా ఉంది పెద్ద కాకాని. గుంటూరు జిల్లాకి నుంచి బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్ల లోపలికి ఆటోలు ఇవన్నీ వస్తాయి. కోరిన కోరికలు తీర్చే కాకాని దేవుడు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ పెద్ద కాకాని ఫ్రెండ్స్. లోపలైతే భక్తులు చాలా విపరీతంగా ఉన్నారు. పొంగళ్ళేంది, అన్ని షాపులు ఉన్నాయి, బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఇక్కడ రుద్రాక్షలు ఉన్నాయి. రుద్రాక్షలు, చందనము, తేనె, ఖర్జూర పండ్లు, దేవుడికి సంబంధించిన ఆవు నెయ్యి, నువ్వుల నూనె, నువ్వులు, ఇవన్నీ షాపులు ఉన్నాయి. ఎక్కడికక్కడ ఈబోది, కుంకుమ, దేవుడికి సంబంధించినవి మొత్తం ఉన్నాయి. మనకి ఆ దేవుడికి గోశాలలో కూడా మన ఆహారం పెట్టడానికి కూడా ప్యాకెట్ వచ్చేసి 40 రూపాయలు. వంకాయలు కానీ, గడ్డి కట్టలు కానీ అమ్ముతున్నారు. అన్నీ ఇక్కడ లోపలే ఉన్నాయి, షాపులు పెట్టేసి అమ్ముతూ ఉన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయము చుట్టూతా పొంగళ్ళు అనేది నివేదన చేసుకొని తెల్లారుజామున స్నానాలు అనేది చేసుకొని భావిస్తాను. స్నానాలు చేసుకొని అన్ని వసతులతో మనము ఇంకా పొంగళ్ళు అనేది నివేదనలో పెట్టుకుంటారు. గుడి చుట్టూతా 5 సార్లు కానీ 7 సార్లు కానీ 11 సార్లు కానీ మనం ఇదే ఫ్రెండ్స్. ఈ పెద్ద కొండరాయి ఉంది. ఆ కొండరాయి పైన మండపం అనేది కట్టారు దేవునికి. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రదర్శన అనేది చేస్తూ ఉంటారు. భక్తులు విపరీతంగా ఉంటారు, రష్గా ఉంది. ఇక్కడ చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇదే విధంగా నాకు తెలుసో తెలియక ఇదే విధంగా ఇక్కడ అన్ని ఇదిగో చూడండి ఫ్రెండ్స్, బావి ఉంది. ఈ బావిలో కుళాయిలు అనేవి ఉన్నాయి. కుళాయిలు ఎక్కడికక్కడ పెట్టేశారు. ట్యాంకీ కూడా ఉంది. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి చుట్టుపక్కల. ఇక్కడ చూడండి ఎన్ని షాపులు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ఇంకా బయటికి వెళ్ళే పని లేదు. ఎనీ టైం బొమ్మల కానించి, కొబ్బరికాయలు కానించి, చందనం, తేనె, ఖర్జూర పండ్లు, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని చెప్పుల స్టాండు, అన్నీ బయటికి ఇబ్బంది పడే అవకాశమే లేదు. ఇది చాలా పురాతనమైన టెంపుల్. అదేవిధంగా వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు, బైకులు, ఇది వెళ్ళే దారి బయట ఫ్రెండ్స్. ఇదే విధంగా లాగ్ అనేది తీస్తాను. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.